హాయ్ అండి అందరికీ. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం. పొదరిల్లు సీరియల్ అయితే ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్న సీరియల్, అలానే మంచి రేటింగ్లో ఉన్న సీరియల్. చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు ఈ సీరియల్కి అయితే. రోజు కూడా సీరియల్ చాలా అంటే చాలా ఇంట్రెస్ట్గా సాగుతుంది. సో ఎపిసోడ్ స్టార్ట్ అయ్యే కొద్దీ చాలా ఉత్కంఠగా ఉంటుంది, చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది. ఇంకా మ్యాటర్లోకి అయితే వెళ్ళిపోదాం. పొదరిల్లు సీరియల్ అయితే స్టార్ట్ అవ్వగానే ఆ రోజు సండే అనమాట, బృందావన్ని చూపిస్తారు. అయితే కన్నా, కేశవ, చక్రి, మహాలక్ష్మి క్యారమ్ బోర్డ్ ఆడుకుంటూ ఉంటారు. క్యారమ్ బోర్డ్ ఆడుకుంటూ ఉంటే చక్రి ఏమో మహాలక్ష్మి వాళ్ళ కాయిన్ కొడతాడు. అంటే మహాలక్ష్మి కన్నా ఒక టీము, కేశవాను చక్రి ఒక టీం అనమాట. అలా కొడుతూ ఉంటాడు. ఇంకా అలానే విన్ అయిపోతారు, చక్రి వాళ్ళే విన్ అవుతారు. మహాలక్ష్మి కన్నా ఏమో ఓడిపోతూ ఉంటారు. డిసప్పాయింట్గా లోపలికి వెళ్ళిపోతుంది మహాలక్ష్మి ఫన్నీగానే. అయితే ఈ లోపల బయటికి వెళ్తుంది అనమాట. ఒకసారి బయటికి వెళ్ళొస్తానని బయటికి వెళ్తూ ఉంటే ఈ లోపల చక్రి అంటాడు కన్నాతో, ఒరే మీ వదిని బయటికి ఎక్కడికన్నా పార్క్ అలా వెళ్దాము, అడుగు, నేను అడిగానని చెప్పమాకు అని చెప్తాడు చక్రి. అయితే సరే అని చెప్పి కన్నా ఏమో మహాలక్ష్మి వచ్చిన తర్వాత, వదిన మనం ఎక్కడికన్నా పార్క్కి వెళ్దాము, ఈరోజు సండే కదా సరదాగా ఎంజాయ్ చేద్దాము అని అంటున్నాడు చక్రి అన్నయ్య అని చెప్తాడు. ఒరే నన్ను చెప్పొద్దంటే చెప్పేసావేంట్రా, నా పేరు ఎందుకు చెప్పరా ఎవరా దొండకాయగా అని చెప్పేసి చక్రి తిట్టుకుంటూ ఉంటాడు సరదాగా. ఈరోజే ఎందుకు మొన్న రిసార్ట్కి వెళ్ళి అక్కడ చాలా మాటలు అనిపించుకున్నాం, ఎందుకు మళ్ళీ పార్క్కి ఎక్కడికి వద్దు అంటది మహాలక్ష్మి. అంటే మీ వాళ్ళు ఉంటేనే వస్తారా, లేకపోతే రారా అని చక్రి అంటూ ఉంటాడు. అలాంటిది ఏం లేదు అంటాడు. ఈ లోపల కన్నా కాదు సారీ పెద్ది వస్తాడు. పెద్ది వచ్చి ఏంట్రా ఏమైంది అని అంటే, ఇట్లా పార్క్కి వెళ్దాం అనుకుంటున్నాం, ఈరోజు సండే కదా, మహాలక్ష్మి ఏమో రానంటుంది అని అంటే, ఎందుకమ్మా వెళ్దాం సరదాగా ఉంటుందిగా వెళ్దాం అని చెప్పి పెద్ది కూడా అంటాడు. సరే అయితే అందరం రెడీ అవుదాం అని చెప్పి అందరూ రెడీ అయ్యి వస్తారు. అదేంటి ఆయన అలా కూర్చున్నాడు అని అంటది ఎవరు, నారాయణ్ని. ఆయన రాడా, ఆయన రమ్మని చెప్పలేదా అని అంటూ ఉంటే, ఆయన ఏమి రాళ్ళే అమ్మ వదిలే అని అంటాడు పెద్ది. కేశవ కూడా అలాగే అంటాడు. ఎందుకు రాదు, వస్తుందిలే అని చెప్పి నేను వెళ్ళి చెప్తానని చెప్పి వెళ్ళి నారాయణకి చెప్పిద్ది మహాలక్ష్మి, మనం పార్క్ వెళ్దాము రండి సరదాగా అంటే, అవునా సరే వాళ్ళు వద్దన్నారుగా నన్ను అంటాడు నారాయణ, నేను రమ్మంటున్నాను కదా అని చెప్తే ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి రెడీ అవ్వడానికైతే లోపలికి వెళ్తాడు. ఈ లోపలైతే కేశవకు ఫోన్ వస్తుంది. ఆ క్యారమ్ బోర్డ్ ఆడేటప్పుడే అనుకుంటాడు ఎలా ఉందో బుస్సు, ఏం చేస్తుందో, మళ్ళీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమన్నారో అనుకుంటూ ఉంటాడు. ఒకసారి వెళ్తానన్నా సరే వీళ్ళు గేమ్లో నుంచి వెళ్ళనివ్వరు, ఎక్కడికి వెళ్ళేదంటారు. సరే గేమ్ అంతా అయిపోయిన తర్వాత బయటకు వచ్చి ఫోన్ చేస్తాడు. ఆ ఫోన్ చూసుకునేప్పటికీ దాని మిస్డ్ కాల్సే ఉంటాయి. అంటే బుస్సు మిస్డ్ కాల్సే చాలా ఉంటాయి. అమ్మో ఇది చాలాసార్లు ఫోన్ చేసింది నేను లిఫ్ట్ చేయలేదు అనుకుంటూ ఉంటాడు కేశవ ఏమో. సరే అని చెప్పి కాల్ బ్యాక్ చేస్తాడు. చేయగానే ఎత్తిద్ది, నువ్వు నన్ను మర్చిపోయావు, అసలు నీకు నా మీద ప్రేమ లేదు, నువ్వేమో అంత గొడవ చేసి వెళ్ళిపోయావు, ఇంట్లో వాళ్ళు నన్ను కొడుతున్నారు అంటది శైలు. అయితే నువ్వు అసలు ఎందుకు వచ్చావు, మీ అన్నయ్యని తీసుకుని పోని వస్తే వచ్చావు, నువ్వు రావచ్చు కదా, మీ అన్నయ్యని తీసుకొని ఎందుకు వచ్చావు అని చెప్పి శైలు తిడుతూ ఉంటుంది. అయితే ఇంకా కేశవ కూడా ఊరుకోడు, మీ అన్నయ్య అలా వచ్చి గొడవ చేయడం బాగుందా, మా ఇంటిని ఏదో ఒకటి నన్ను ఏదన్నా పర్వాలేదు, మా ఇంట్లో వాళ్ళని మా ఇంటిని ఎందుకు అన్నాడు అంటే, ఊళ్ళో వాళ్ళందరూ చెప్పుకుంటున్నారని అన్నాడు మా అన్నయ్య అని చెప్పి శైలు అంటుంది. సరే ఊళ్ళో వాళ్ళందరూ చెప్పుకుంటున్నారు, అలాంటప్పుడు నువ్వు నన్ను ఎందుకు ప్రేమించావు, మరి నన్ను ప్రేమించకు అని చెప్తాడు కేశవ ఏమో. అలా అంటావేంటి, నేను వాళ్ళ మాటలు పట్టించుకుంటానా అని చెప్పి శైలు చెప్పిద్ది. ఇంకా బాగా తిడతాడనమాట కేశవ. అప్పుడైతే శైలు ఇంకా బాగా ఏడ్చిద్ది. నువ్వేమో తిడుతున్నావు, మా ఇంట్లో వాళ్ళేమో నన్ను కొడుతున్నారు, ఏంటి నాకు ఈ టార్చర్ అని చెప్పి శైలు ఓకే ఏడుస్తూ ఉంటుంది. సరే సారీ అని చెప్తాడు కేశవ. సరే నువ్వు నన్ను తిట్టినందుకు నువ్వు నన్ను బయటికి తీసుకెళ్ళాలి, బయటికి తీసుకెళ్ళి బిర్యానీ ఇప్పించాలి అని చెప్పి శైలు అడుగుతుంది. ఇప్పుడు మేము బయటగా తప్పదా నేను రాను అంటాడు. లేదు నువ్వు వస్తావా రావా అని బలవంత పెట్టేసరికి కేశవ సరే అని చెప్తాడు. ఇంకా లోపలికి వచ్చి నేనేమి ట్రిప్కి రావట్లేదు, నాకు పని ఉంది, నేను బయటికి వెళ్ళాలి అని చెప్పి ఇంట్లో
ఇంట్లో వాళ్ళతో చెప్తాడు. అదేంటి ఇవాళ ఏం పని ఉందంటే అది ఊరుకోవట్లేదు అని నోరు కొంచెం జారుతాడనమాట. అదేంటి అదెవరు అంటే ఇంకా వాళ్ళ అన్నదమ్ములందరూ బుస్సా అదంటే ఇంకేంటి అని కొంతసేపు ఏడిపిస్తూ ఉంటారు. అలాంటిది ఏం లేదు, బైక్ డెలివరీ ఇవ్వాలి అని చెప్తాడు కేశవ అయితే. సరే అయితే ఏదో పని ఉందంటున్నాడు కదరా వదిలే అని చెప్పేసి అంటాడనమాట పెద్ది కూడా. ఇంకా దానికి కావాల్సిన సామాన్లు దుప్పట్లు అన్నీ సర్దుకుంటూ ఉంటారు. ఇవన్నీ ఎందుకు అని అడుగుతూ ఉంటాడు కన్నా. ఇవన్నీ ఉండాలి, ఈ లోపల మహాలక్ష్మి తీసుకొచ్చేది, దుప్పట్లు తీసుకొని వచ్చిద్ది, స్నాక్స్ అవన్నీ కూడా చాలా ఎక్కువగా పెడతాడు. కన్నా అంటాడు ఇన్ని చేస్తే మనం తినటానికి కాదు అమ్మే వాళ్ళంలా కనపడుతున్నాము అని అనుకుంటారు చూసిన వాళ్ళు, బాగోదు పరువు పోతుంది అంటాడు కన్నా. ఏం పర్వాలేదు వేరే వాళ్ళు చూస్తున్నారని మన ఆకలిని దాచుకుంటామా అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది. ఇంకా పార్కులో అందరూ పార్క్కే వస్తారు. ఇంకా ఈ శైలును కేశవ కూడా పార్క్కే వస్తారు. అందరూ పార్కులోకి వచ్చి ఇరుక్కుపోయినట్టు అయిపోతారు. అంటే ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. వీళ్ళు ఇలా రెడీ అవుతున్నప్పుడే మనీషా కూడా వాళ్ళ ఇంటికి వస్తుంది, అంటే బృందావనికి వస్తుంది. మనీషాని కూడా వీళ్ళతో పాటు తీసుకెళ్తారనమాట పార్క్కి. అక్కడికే కేశవ శైలుకి కూడా వస్తారు. వాళ్ళ ప్రేమ వ్యవహారం, ఇంకా చక్రి కూడా మహాలక్ష్మికి ప్రేమ గురించి నా ప్రేమ కూడా చెప్పాలి అని అనుకుంటాడు. అలానే పెద్ది మనీషా కూడా కలుస్తారు. సో రేపటి ఎపిసోడ్ మాత్రం చాలా అంటే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. సో ఎవ్వరూ మిస్ అవద్దు. ఫుల్ లవ్ స్టోరీస్ అయితే ఇంకా సీరియల్లో అయితే మొదలవబోతున్నాయి. సో ఫుల్ కంటెంట్ ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మంచి వీడియోతో కలుద్దాం.